హాయ్ అండి. నా పేరు నాగార్జున. మాది ఉయ్యూరు అండి. ఉయ్యూరు పక్కన పామరు. సో నేను హోమ్ థియేటర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే సూర్య గారి వీడియోస్ చూడటం జరిగింది. ఆయన చాలా బాగా చేస్తారు. అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. మన బడ్జెట్లో లో బడ్జెట్లో నాకు యాంప్లిఫైర్ ఇవ్వటం జరిగిందండి. సో నేనైతే కస్టమైజ్ చేసుకున్నాను. ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు, దాని ద్వారా నేను కస్టమైజ్ చేసుకున్నాను. సో ఇది మీరు చూస్తుంది అయితే లో బడ్జెట్ యాంప్లిఫైర్ అండి ఇది. సో ఇది నేను ఈ విధంగా వాడుతున్నాను. యాక్చువల్గా నేను మనకి 5.1 ప్లే అవ్వాలి అంటే కనుక దానికి సంబంధించిన స్ట్రీమింగ్ బాక్స్ కూడా ఉండాలి. సో ఆ స్ట్రీమింగ్ బాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూస్తున్న స్ట్రీమింగ్ బాక్స్ అయితే ఇదేనండి. ఇది హోమోస్టిక్స్ డ్యూన్ కంపెనీ. సో యాక్చువల్గా ఇది నేను ఇక్కడ ప్లేస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం దగ్గరగా ఉంటుంది రిమోట్కి అని చెప్పేసి యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండదని అక్కడ ప్లేస్ చేశాను దాన్ని. సో దాని పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇదేనండి దాని పూర్తి స్పెసిఫికేషన్స్. ఇది మీకు ఎలా అంటే ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్నీ నెట్ఫ్లిక్స్ అయితే సర్టిఫైడ్ ఉంటుందండి. సో దీనికి యాక్చువల్గా పోర్ట్స్ కూడా ఎలా ఉంటాయి, ల్యాన్ పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, ఆప్టికల్, టైప్ సి పోర్ట్ కూడా ఉంది. అలాగే దీనికి యూఎస్బి 3.2 అని యూఎస్బి 2.0 రెండు ఇచ్చాడండి. చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మనం నెట్ ద్వారా ప్లే చేసినా కానీ, యూఎస్బి ద్వారా ప్లే చేసినా కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫార్మాట్స్ అన్నీ బాగా ప్లే అవుతాయి. మీకు యూట్యూబ్ వీడియోస్ కూడాను, అంటే ఇది ప్రోలాజిక్ అనుకుంటా, కానీ 5.1 లానే వస్తుంది. ఈవెన్ యాడ్స్లో కూడా నేను అవి గమనించగలిగాను. సో ఇదైతే నేను వాడుతున్నాను ప్రజెంటు. ఈ డ్యూన్ బాక్స్ ఇది నేను యూఎస్ నుంచి తెప్పించడం జరిగింది. మామూలుగా అయితే ఇది ఇంకా కాస్ట్ బాగా ఉంటుంది ఇక్కడ, బట్ అక్కడ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఈ క్వాలిటీ ఆడియో కోసం తెప్పించడం జరిగింది. అలాగే నేను యూస్ చేసే స్క్రీన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదేనండి నేను యూస్ చేసే స్క్రీను. యాక్చువల్గా ఇది 120 ఇంచెస్ సపోర్ట్ చేస్తుంది. టీవీ అయితే ఉంది కానీ బట్ హోమ్ థియేటర్ ఫీల్ రావాలి అంటే కనుక స్క్రీన్ కావాలనుకున్నాను. సో అందువల్ల ఈ స్క్రీన్ తెప్పించడం జరిగింది. అవి చుట్టూ మీ సైడ్స్ కనిపిస్తున్నవి రెండు కూడాను 6 ఇంచెస్ సరౌండ్ స్పీకర్స్, అంటే రైట్ లెఫ్ట్ స్పీకర్స్ అండి, సరౌండ్ కాదు. మధ్యలో సెంటర్ స్పీకర్ మీకు కింద కనిపిస్తుంది. సో ఈ టీవీ కూడాను మీకు అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐది ఓఎల్ఈడి టీవీ. బట్ మనకి అంటే హోమ్ థియేటర్ ఫీల్ రావాలి అంటే నాకు ఆ స్క్రీన్ సరిపోదు అనిపించి నేను ఈ పెద్ద స్క్రీన్ తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది యాక్చువల్గా మాన్యువల్ స్క్రీన్ అనమాట, అంటే రిమోట్ కాదు. రిమోట్ అయితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని, ఒకవేళ మోటార్ చెడిపోయినా కానీ మనకి అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను మాన్యువల్ స్క్రీన్ తీయటం జరిగింది. దీన్ని స్లైడ్ ఇలా కిందకి పుల్ చేస్తే సరిపోతుంది. మనకి 120 ఇంచెస్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నేను పుల్ చేయడం జరిగింది. ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను స్క్రీన్ మొత్తం ఎంత ఉంటుంది అనేది. సో ఇంత పెద్ద స్క్రీన్ వస్తుంది. మీరు ఇంతకుముందు టీవీ చూశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. దాని ముందు టీవీ ఎంత చిన్నగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇంత పెద్ద స్క్రీను ఉంటే మనకి ఆ హోమ్ థియేటర్ ఫీల్ అనేది వస్తుంది. సో దానికోసమే నేను ఈ స్క్రీన్ తెప్పించుకోవడం జరిగింది. పెద్ద కాస్ట్ ఏం కాదులేండి. మాన్యువల్ది కాబట్టి మనకి ఒక 13-14లో అయిపోతుంది. అలాగే ఇది కూడా చూడండి. ఇది ప్రొజెక్టర్, బ్రాండెడ్ ప్రొజెక్టర్ అయితే ఏం కాదు, మామూలుగా బయట దొరికి ప్రొజెక్టరే, బట్ 20,000 పైనే ఉంది. సో ఇది కూడా చాలా బాగా 4K క్వాలిటీ ప్లే చేస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే మీకు 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, అలాగే 4K సపోర్ట్ చేస్తుంది, 1080 ఉంటుంది. ఇది స్క్రీన్ మీద చాలా బాగా ప్లే చేస్తుంది. అంటే మనకి మీరు ఏదైతే చూస్తున్నారో ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట స్క్రీన్ మీద. సో దీనికి కూడా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను. మనకి పోర్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. విజిఏ పోర్టు, యూఎస్బి పోర్టు,
అలాగే హెచ్డిఎంఐ పోర్టు, ల్యాన్ పోర్టు, ఏవి పోర్టు, ఇలా అన్ని పోర్ట్స్ సపోర్ట్ చేస్తుందండి ఇది కూడా. చూస్తున్నారు కదా, ఇదే ప్రొజెక్టరు స్క్రీను. మీకు ప్రొజెక్టర్గా చూపిస్తాను, అదిగోండి. ఇంకోటి స్క్రీను. సో ఇది 4K ప్రొజెక్టరు, కాకపోయినా 1080 నేటివ్ 4Kని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 4K వీడియోని. యాక్చువల్గా నేను ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి కారణం కూడా చెప్తాను. నాకు ఇది బడ్జెట్లోనే అయిపోయింది. మీరు ఫస్ట్ చూసిన యాంప్లిఫైర్ బేసిక్ యాంప్లిఫైర్ జెమ్టెక్ది, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఆ సైడ్ చూస్తున్నారు కదా 6 ఇంచెస్ సూఫర్స్, అవి కూడా సూర్య గారు ప్రొవైడ్ చేశారు. చాలా బాగా వస్తున్నాయి. సో నాకు ఇప్పుడు నా టోటల్ బడ్జెట్ ఎంత అయిందని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యాంప్లిఫైర్ వచ్చేసి నాకు బేసిక్గా చేశారు ఒక 13,000, ఆ 6 ఇంచెస్ స్పీకర్స్ ఒక 8,000, సబ్వూఫర్ 12 ఇంచెస్ సోనీది ఎక్స్ప్లాయిడ్ అదొక 9,000, నా ప్రొజెక్టర్ ఒక 21,000, అది 21,000, అలాగే స్క్రీన్ ఒక 13,000. సో నాకు నేను రఫ్గా వేసుకున్న ఒక 60,000లో ఇంత మంచి బిల్డ్ చేసుకోగలిగాను హోమ్ థియేటర్ని. మీరు వేరే ఏ యూట్యూబ్ ఛానల్స్కైనా చూడండి, 60,000కి ఏ ప్యాకేజ్ వస్తుందో ఈ క్వాలిటీలో, ఈ సౌండ్ క్వాలిటీలో ఈ విధంగా మీరేమైనా బిల్డ్ చేసుకోగలరా? నేను 60,000 ఎందుకని చెప్పానంటే, ఇంక్లూడింగ్ వైర్స్ ఉంటాయి కదా, హెచ్డిఎంఐ కేబుల్, ఆప్టికల్ కేబుల్, వాటితో కూడా కలిపి చెప్తున్నా. నాకు ఈ విధంగా పడింది. ఇంకా నేను అది మీరు అనుకున్నట్టు ఆ హోమోస్టిక్స్ డ్యూన్ ప్లేయర్ అనేది నాకు యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి సరిపోయింది. అది లేకపోయినా కానీ మీరు ఎంఐ 4K బాక్స్ వేసుకున్నా కూడా నాకు అదే ప్రైస్కి వస్తుంది. ఈవెన్ 4K స్టిక్ పెట్టుకున్నా కూడా ఇదే విధంగా వస్తుంది. సో ఏంటంటే మీకు ఈ వీడియో మొత్తం చేయడానికి గల కారణం, మీరు బయట యూట్యూబర్స్ చెప్పేంత ప్రైజ్ ఎక్స్ట్రా పెట్టే కన్నా మీరు ఓన్గా థింక్ చేసి తక్కువ బడ్జెట్లో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారని చెప్తున్నాను.